సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టే ఉన్నది చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ కథ. లేకపోతే మరి చేసిందంతా ఒకలైతే చెప్పుకునేది ఇంకొకరు అన్నట్టు సర్కారు బడులను ప్రైవేటు బళ్ళ కంటే బేషుగ్గా పోయిన వైసీపీ సర్కార్ తయారు చేస్తే ఇప్పుడు ఆ బడి క్లాస్ రూమ్లకు పోయి ఇదంతా మేమే చేసినాం అన్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతటితో కూడా ఆగిండ్రా అంటే చూడుండ్రి ఇంకా చంద్రాల సారు ఏం చెప్పిండో. మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లా వచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఇన్నారులా దీన్నే సొమ్మొకల్ది సోకొకల్ది అంటారు. ఇంతకు ముందు సీఎం గా ఉన్న జగన్ అన్న అమ్మ ఒడి అనే పథకం పెడితే ఇప్పుడు తల్లికి వందనం అనే పేరు మార్చి ఇదంతా లోకేష్ ఆలోచనల నుంచి వచ్చిందని చెప్తున్నాడు చంద్రాల సారు. ఇక ఏమనాలు లైనను అయ్యా చంద్రబాబు సారు, ఇదంతా లోకేష్ ఆలోచనే అయితే ఇంతకు ముందు అమ్మ ఒడి గురించి మీరు ఏం మాట్లాడినరో మర్చిపోయినరా సారు? ముందు ఏదైతే ఇచ్చారో అమ్మ ఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పుడేమో ఏం మార్పులు లేవు, అమ్మ ఒడి పథకం ఎట్లయితే ఇచ్చిండ్రో తల్లికి వందనం అట్లనే ఇస్తాము అన్నారు. ఇప్పుడేమో ఇదంతా లోకేష్ ఆలోచన అంటున్నాడు. ఇక ఈయనను కమలాసనే అనాలనో చంద్రహాసనే అనాలనో మాకు తెలియదు గాని అమ్మ ఒడి జగనన్న తెచ్చిన పథకం అని పతొక్కరికి తెలిసిందేనాయే. అంతెందుకులా ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్న మంత్రులు కూడా తల్లికి వందనం అనకుండా ఇంకా అమ్మ ఒడే అంటున్నారు. అంటే జగనన్న పథకం జనాలకు ఎట్లా పోయిందో బాబు గారికి అర్థమై ఉండాలి. ఇన్నారు కదా, స్వయంగా మంత్రి గారే తల్లికి వందనం అనకుండా అమ్మ ఒడి అంటున్నారు. కాకపోతే చంద్రబాబేమో అసలు ఇదంతా లోకేష్ ఆలోచనే అని జాకీ లేచి లేపుదామని చూసిండు. కానీ జనాలకు తెలియదా ఇప్పుడు తల్లికి వందనం అని ఇస్తుందంతా జగనన్న పెట్టిన అమ్మ ఒడే అని. అయినా కూడా ఈ చంద్రబాబు ఏందో ఆయన మాటలేందో అని ముక్కు నెలేసుకుంటున్నారు చాలా మంది.